హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 37 డే 36 రివ్యూ అండి. సో, మండే ఈరోజు. సో, నామినేషన్స్ డే. సో, నిన్న నైట్ కొత్తగా రాయల్స్ క్లాన్ వాళ్ళొచ్చారు. ఆల్ ద ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు కదా! వాళ్ళొచ్చిన తర్వాత కొన్ని వీళ్ళు బెడ్‌రూమ్ అండ్ రేషన్ షేర్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయనమాట. అక్కడక్కడ కొంతమంది పంచులేసుకోవడం, మాట్లాడుకోవడం ఇదంతా జరిగాయి కానీ, బట్ స్టిల్ అందరిని అడగడం చేశారనమాట. ఇలా ఎవరు బయటన ఎలా ఎళ్తోంది? టాపిక్ అంతా ఎలా ఉంది? ఐ మీన్ 'బిగ్ బాస్ 8' టాపిక్ అంతా ఎలా ఉంది? బాగా ఎళ్తోందా? మేము ఎలా పెర్ఫార్మ్ చేసేది అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఏమీ చెప్పలేదండి. ఇంకా లైవ్‌లో గూడా కొన్ని కొన్ని బానే జరిగాయనమాట. వీళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ గూడా ఎవరెంత ఎళ్తున్నారు. అంటే వీళ్ళలో వీళ్ళు గూడా కొన్ని హింట్స్ కింద మణికంఠ గురించి ఎక్కువ పాజిటివ్‌గా చెప్పినట్టు అనిపించింది కాబట్టి, ఇటు సైడ్ ఓజీ క్లాన్స్ వాళ్ళు గూడా కొద్దిగా మణికంఠ గురించి మాట్లాడుకుంటూ ఇలాగ చేయడం జరిగిందనమాట. బట్ స్టిల్ అన్ని పాయింట్స్ కనుక్కొని ఇలా ఆడారు, వీళ్ళింత ఆడారు ఇది అని చెప్పుకున్నారనమాట. నెక్స్ట్ గంగవ్వకొస్తేనేమో గంగవ్వేమో పొద్దున్నే లేచి ఇంక ఈళ్ళందరిని గూడా లేపడం లైవ్‌లో వీళ్ళు లేవక ముందరే అనమాట లెండి ఇంకెంతసేపు పడుకుంటారు ఇది అది అని చెప్పి అరుస్తుందనమాట. దాని తర్వాతేమో 'బిగ్ బాస్' పాటొస్తేనే లేస్తాం ఇదని చెప్పారు. మార్నింగ్ సాంగ్ ఇదంతా జరిగింది. అంతకుముందే నాగమణికంఠ మీద ఓ 2 పంచులైతే ఏసింది గదండీ! సూపర్‌గా అనిపించింది. అంటే అందరం బయటన మనం ఏమనుకుంటున్నామో ఇది చెప్పాలి వీడికి, ఆయనకి అని చెప్పినట్టుగా అదే జరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు? నేను జూసాను. నువ్వు మీ అమ్మాయి, పెళ్ళాం గురించి ఏడుస్తున్నావు. అంటే నేను అంతే అవ్వ అంటే, లేదు నువ్వయితే అలా అయితే ఎళ్ళిపో నామినేట్ చేసేదా ఎళ్ళిపోతావా ఇది అనడం. చాలా ఫన్‌గా అనిపించింది. పర్ఫెక్ట్‌గా, యాప్ట్‌గా అనిపించింది. నేను ఎళ్ళను ఇంక ఏడుస్తాడేమో నిజంగానే మళ్ళీ అలా అంటే అనిపించేటట్టు బాగా ఫన్‌గా అనిపించిందనమాట. ఇంకా దాని తర్వాత మార్నింగ్ సాంగ్ ఇదంతా జరిగిన తర్వాత కిచెన్ యుటెన్సిల్స్ కడగడం గురించి టాపిక్ వచ్చింది. అంటే అక్కడ అవినాష్ ఏముంది ఇది కడిగేస్తాం ఇది అన్నట్టుగా చెప్పాడు. కొద్దిగా హింట్ ఇచ్చేసరికి ఇంక అందరూ ఈళ్ళు చిల్లరైపోయి, సరే మీరు సగం, మేము సగం, మేము కడిగిన తర్వాత మీరు, మీరు కడిగిన తర్వాత మేము అనుకున్నారు. బట్ మొత్తానికైతే గనక ఇద్దరం ఒకేసారి తోమేసుకుందాము. ఎప్పుడుంటే అప్పుడు సగం సగం చేయడానికి పనులు అన్నట్టుగా అనుకున్నట్టున్నారు. ఇంకంతే అప్పుడు అవినాష్ అయితే సగం తోముతూ ఉన్నాడు. ఇంతలోకి మరి దాని తర్వాత అంటే లైవ్‌లో హరితేజ అండ్ మణికంఠ గూడా వచ్చి తోమడం మొదలుపెట్టారు. ఇంకా అప్పుడు వీళ్ళు గిన్నెలు తోము అనుకున్నది సాంగ్‌కి ముగ్గురు గూడా చేశారనిపించి మధ్యలో నైని, పావని గూడా కనెక్ట్ అవ్వడం. అవినాష్ అంటాడన్నమాట రోహిణి మూతి తోము అనడం. ఇదంతా ఫన్‌గా అనిపించింది. చాలా బాగా ఇలాంటివే కదా ఎంటర్‌టైన్‌మెంట్ చాలా తగ్గిందనుకున్నాము 5 వీక్స్ బిఫోర్. ఎంతసేపు అంటే గేమ్ ఉంది. కార్నర్ చేస్తున్నారనో, లేకపోతే వాళ్ళు కార్నర్ అవుతున్నారనో, ఈయన వల్ల ఇలా మొత్తం ఈ టాపిక్సే నడిచాయి. ఎక్కువ అంతా గూడా ఏడుపుల్లా అయిపోయింది. ఈవెన్ సీత ఏడుస్తుంది. ఆఖరికి నిఖిల్ అండ్ వాళ్ళెవరు పృథ్వీ, సోనియా ఉన్నంత సేపు అయ్యి తను ఎళ్ళిపోయినప్పుడు ఏడుపులు, మళ్ళీ పృథ్వీ, యష్మి ఏడుపులు ఇలాగనమాట. అన్ని ఏడుపులే అయ్యేసరికి కొద్దిగా మనకి ఆ ఫన్ కంటెంట్ లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ దక్కలేదనమాట. సో, ఈ విధంగా వీళ్ళొచ్చిన తర్వాత వీళ్ళైతే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ. సో, అది బావుందనిపించిందనమాట. ఇంకా తేజ ఎళ్ళి లాన్‌లో ఉన్న ఒక ఈ స్విమ్మింగ్ పూల్ పక్కన సీట్‌లో కూర్చుందాం అంటే అది విరిగిపోయిందంట చెక్కది. తనకి పనిష్మెంట్ ఇమ్మన్నాడు బిగ్ బాస్. ఇస్తేనేమో డాగ్‌లా తయారు నటించమన్నారనమాట. సో, డాగ్‌లా కొద్దిగా ఏదో చేశాడు. అది అంత ఫన్ కింద మనకి చూపించలేకపోయారు. మేబీ ఆ నామినేషన్స్ వల్ల, ఎపిసోడ్ వల్ల కంటెంట్ ఎక్కువ చూపించలేదు గానీ బట్ 2, 3 సెకండ్స్ ఎక్కువ అదే చూపించారనమాట అంతే. ఇంక దాని తర్వాత నామినేషన్స్ అన్నీ గూడా ఆహ్, ఏంటో అంటే ఇంటర్ రిలేటెడ్‌గా లాస్ట్ 3 వీక్స్ నుంచి గూడా మణికంఠ అదే జరుగుతున్నాయి కాబట్టి టాపిక్స్ అంతా గూడా మణిమయమైన నామినేషన్స్ లాగా అనిపించాయి నాకు. మొత్తం ఆయనే అనమాట. సో, ఫస్ట్ ఏమో యష్మికేమో చెప్పారు నువ్వు ఒకటి చెప్తావు, ఒకటి చేస్తావు అన్నట్టుగా. ఇది మనం అనుకున్నదే. యష్మి అయితే ఒకటి చెప్పింది, ఇలా ఉంటాను, నేనింత చేస్తాను, ఇదని చెప్తాను గానీ అదేం చేయరు. మీరెళ్లి ఫుడ్ తీసుకొస్తాం అన్నారు మణికంఠకి తేకుండా, మళ్ళీ బయటకొచ్చిన తర్వాత నేనుంటాను, నా లవ్ ఉంది, మా ఇదున్నాయి అన్నప్పుడు అది ఎలాగ చెప్దాం అనుకుంటున్నారు? మీరేమో చేసేదేమో తన మీద గ్రడ్జే అంటే, లేదు లేదు నేనేం గ్రడ్జ్ ఏం పెట్టుకోలేదు ఇదంటది. నామినేషన్స్ కన్నా ముందర గూడా యష్మి అయితే గనక ఇంకా యష్మి, ప్రేరణ ఈళ్ళందరూ గూడా అనమాట. టవల్ ఏంటి ఇది ఎవరిది? ఇది తనదే. తన్నే ఎళ్లి తీసుకోమను. ఇదిగో తను ఇలా మాట్లాడుతున్నాడు, తను ఇలా చేస్తున్నాడు. ఇవే అనమాట. ఎంతసేపు అక్కడ ఒకళ్ళని కార్నర్ చేసినట్టుగానే మాట్లాడితే అది చాలా చిరాకుగా ఉంటుందండి.
అది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఏంటో డంబ్ లాగున్నారనిపించింది. సో, అర్థం గావట్ల. ఇంక నెక్స్ట్ ఏమో పృథ్వీకేస్తారు హరితేజ. పృథ్వీకేసి నువ్వు తక్కువ కనిపిస్తున్నావు. ఎంతసేపు చాటున ఉండిపోతున్నావు. ఇది గూడా మనం అనుకున్నదేనండి బయటన. ఎంతసేపు నిఖిల్ తోటే ఉండడం వల్ల తనైతే టాప్ 5కెళ్తాడు గానీ విన్నర్ అయితే అవ్వడు. విన్నర్ అవుదాం అనుకున్నా గూడా, ఒకవేళ టాప్ 5కి వెళ్ళినా గూడా అంటే ఎంతసేపు ఈ ఫ్రెండ్‌షిప్ జోన్‌లోనో లేకపోతే ఒక ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఉండిపోతే గనక అది కరెక్ట్ కాదనమాట. తనకి చెప్పినా గూడా తనకు అర్థం కావట్లేదు. ఏది మీరు ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎలా చేయాలనుకుంటున్నారు ఇదంటే, హరితేజ ఎందుకో క్లియర్‌గా మొహం అంటే పెట్టే పాయింట్స్ మొహం మీద కొట్టినట్టు పెట్టే పాయింట్స్ ఉంటాయి హరితేజ గారివి. తను గూడా ఏమీ ఆహ్, చెప్పలేకపోయారు. అంటే తనేమంటారంటే, నేను లేబుల్ ఎయ్యాలనుకోట్లా. నేను ఇలాగే చెప్తాను. మీరు అర్థం చేసుకోండి. బయట నుంచి వచ్చాం మేము. మేము ఆడియన్స్ కింద పర్స్పెక్టివ్‌లో చెప్తున్నాం అంటున్నారు కానీ, బట్ ఇంకా క్లియర్‌గా చెప్పుంటే అంటే మీరు ముగ్గురు యష్మి, వాటెవర్ సోనియా, పృథ్వీ, నిఖిల్ ఉన్నారు. లేదు దాని తర్వాత ఈ యష్మి జాయిన్ అయింది. ఇలా 3, 4 మెంబర్స్ తోటే మీరు ఎక్కువ కలుస్తున్నట్టున్నారు. ఈవెన్ దో మీరెళ్లి ఫన్ చేసినా, ఇది చేసినా కూడా అది కనిపించట్లేదు. ఓన్లీ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి ఇలా ఆడుతున్నట్టు అనిపిస్తోందని చెప్తే బావుండేది. బట్ అంత క్లియర్‌గా అయితే చెప్పలేకపోయారు. బట్ స్టిల్ పాయింట్స్ అయితే వాలిడ్ పాయింట్స్ వాళ్ళిద్దరికీ జరిగిందండి. నెక్స్ట్ గౌతమ్ ఏమో విష్ణుకి సీరియస్‌నెస్ లేదని చెప్పేశారు. ఎందుకంటే మీరు ఆడతా ఉంటారు. ప్లస్ లేకపోతే మీరు ఒక నేమ్ తీసుకొని ఆయన వెనక ఆయన అనలేదు. ఎవరిదో ఒకళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది ఇదని చెప్పారు. ఇక్కడ ఈయన గూడా పృథ్వీ గురించే మాట్లాడుతున్నావు. ఇది బాగా ఎళ్ళదు ఇది అని చెప్పుంటే బావుండేది. బట్ ఆ విష్ణు అయితే ఫుల్ ఆన్ నేను ఇలాగే ఉంటాను. నాకు ఇంతే తెలుసు. నేను సీరియస్‌గా లైఫ్‌లో గూడా లేను. నేను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాను. నా ఫన్ నచ్చితేనే జనాలేస్తారు అని చెప్తూనే ఉంటోంది గానీ, అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయలేదు. ఇవాల్ట జరిగిన డిఫెండింగ్స్ అన్నీ గూడా వాళ్ళు డిఫెండింగ్ చేసుకోవాలి కదా అన్నట్టు చేసుకున్నట్టుగానే ఉంది గానీ, ఒక్కళ్ళ పాయింట్ గూడా అయ్యో! ఓహో! ఓకే. ఇలా ఎళ్ళిందా? బయటికి ఇలా జరిగిందా? నేను ఆలోచించుకుంటాను అన్నట్టుగా ఎవరు చెప్పలేదనమాట. నెక్స్ట్ యష్మికి చేశాడు. యష్మికి గూడా మణికంఠ విషయంలోనే జేశాడు. నువ్వు మణికంఠ టార్గెట్ పెట్టుకొని ఈ వీక్ వీళ్ళనే చేస్తాను అని పెట్టుకుంటే, నువ్వు ఆ టార్గెట్ కిందే ఆలోచిస్తావంటుంటే, నేను టార్గెట్ పెట్టుకోలేదు. నేనెప్పుడు గ్రడ్జ్ చూపించలేదు. నేను పర్సనల్ థింగ్స్ తేలేదు అంటూనే, తనెందుకు ఆడలేదు, తను చేసిన తప్పులకే నేను జేశాను, తను అన్ని తప్పులు చేశాడు, ఇవే చెప్తూనే ఉన్నాననమాట. బయట నుంచి వచ్చారు, వీళ్ళిచ్చిన దాన్ని హింట్ కింద తీసుకుందాం, లేకపోతే ఇలా పెర్ఫార్మ్ చేసుకుందాం, చేంజ్ చేసుకుందాం అన్నట్టు ఏమీ లేదనమాట. నో రిగ్రెట్స్ ఓన్లీ ఇలాగే అనమాట. ఇలాగ ఇద్దరు అయిన తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా ఇంక యష్మి, ఇంకా ప్రేరణ అయితే చెప్తారు. ఆయనది వేరేగా ఎళ్ళిపోయిందేమో, మనం అందరిని కూర్చోబెట్టి చెప్దాము. ఇది ఇలాగ తినిలాగ మనల్ని పోర్ట్రే చేస్తున్నాడు. మన ఇదని చెప్తే వీళ్ళు యష్మి వాళ్ళు అంటారు, వద్దులే అలా చేస్తే అనవసరంగా వేరే యాంగిల్‌లోకి వెళ్ళిపోతుందని. వాళ్ళే నామినేషన్స్‌లో మనం మాట్లాడదాము అన్నట్టుగా చెప్తారు. లేకపోతే 1 వీక్ తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు మణికంఠ సంగతని. వీళ్ళందరూ ఎంతసేపు ఏమనుకుంటున్నారంటే మణికంఠనే తప్పు చేశాడు కాబట్టి మణికంఠ వల్లే మేము బ్యాడ్ అయిపోయాం అనుకుంటున్నారు గానీ, ఇంకో ఆలోచన అనేది వీళ్ళకి రావట్లేదు. వాళ్ళు క్లియర్‌గా ఇంకా మొహం మీద చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఈ ఓల్డ్ సారీ ఓజీస్. సో, న ఎలాగ మారుతుంది ఈ వీక్ అంతా గేమ్ ఎలా మారుతుందో అన్నది తెలీదు. బట్ మణికంఠ విషయంలో అయితే మళ్ళీ గౌతమ్ అయితే చెప్పారనమాట. నెక్స్ట్ నైని, పావని వచ్చి విష్ణుకి అగైన్ నువ్వు చీఫ్ క్లాన్ అవ్వాలనుకోవట్లేదు. నువ్వు గేమ్‌లో సీరియస్‌నెస్ తీసుకోవట్లేదు. ప్లస్ నేను అప్పుడే రెడీ కాదన్నప్పుడు నీతో పాటు పోలిస్తే మిగిలిన వాళ్ళున్నారు కదా! వాళ్ళని ఎందుకు చేసుకోవాలి అన్నది క్లియర్‌గా చెప్పింది. విష్ణు మళ్ళీ ఇక్కడ గూడా అంతే అనమాట. నాకు సీరియస్‌నెస్ లేకపోతే నేనెందుకు ఇంతవరకు వస్తాను? బయటన మంచి మంచి షోస్ చేసుకున్న వాళ్ళని నన్నెందుకు తీసుకొచ్చారంటారు. నాకు అర్థం కానిదంటే, నైని చెప్పిందేమో ఈ షోలో నువ్వెలా పెర్ఫార్మ్ చేస్తున్నావు? లేదంటే ఈ రియాలిటీ బిగ్ బాస్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నావు? బయటన ఎలా పెర్ఫార్మ్ చేస్తే ఇక్కడికొచ్చావు అన్నది కాదు. నువ్వు అక్కడ ఎలా ఉన్నా గూడా ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్, ఇంకా ఫైర్, ఇంకా మంచిగా మాట్లాడే స్కిల్స్ ఇవి మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు, మేమంటే బయటన ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు అది ప్రొజెక్ట్ చేసుకోమని చెప్తూ ఉంటే విష్ణుప్రియ అస్సలు నేనింతే, నేనిలాగే అన్నట్టుగా మాట్లాడారు. అస్సలు అర్థం కావట్లేదా అనిపించింది ఎంత చెప్తున్నా గూడా. నెక్స్ట్ సీత గారికి చేశారు. సీతకైతే చెప్పారనమాట, మీరే నామినేట్ చేసి మీరే ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ ఫేక్‌లా అనిపిస్తూ ఉంటాయి కొద్దిగా. అలాగే మనీ విషయంలో మీరు ఇలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. మీరు
ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళు ఇదిగా మాట్లాడారు అన్నట్టుగా చెప్పిన తర్వాత కూడా సీత కూడా అంతేనమాట. డిఫెండింగ్ మోడ్‌లోకెళ్ళిపోయి నేనేమి నాకి వాళ్ళిష్టము అనుకున్నప్పుడు వాళ్ళెళ్ళిపోతారంటే నేను ఏడుస్తాను అని చెప్పి అంటే మారుస్తాము, మార్చుకుంటాం అని కాదు. వీళ్ళు అప్పటికి చెప్తున్నారు, "మీరు మారండి, మారకపోండి. ఇలాంటి పాయింట్స్ వచ్చాయి మాకు బయటన. ఇలా కనిపించిందంటే మీరు ఫుటేజ్ చూసుండరు. నేను చెప్తూనే ఉన్నాను. నేను ఆడుతూనే ఉన్నాను. నేను కన్సర్న్ చేస్తూనే ఉంటాను. అది కాక మీరు నా ఏడుపు ఎలాగా ఫేక్ అవుతుంది. నే మీరు మీరు గూడా ఇప్పుడుంటారు కాబట్టి మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి ఛాలెంజ్ ఇసురుతున్నారు గానీ, డైరెక్ట్‌గా లేదు ఇలా జరిగింది ఇది అంతే. ఓకే. నేను తెలుసుకుంటాను. మీది చెప్పింది నేను పాయింట్స్ కన్సిడర్ చేస్తాను. ఆలోచించుకుంటాను. ఎలాగైనా నామినేషన్స్ అయితే తప్పించుకోలేరండి. ఇక్కడేంటంటే లాస్ట్ సీజన్స్‌లో మీరు నామినేట్ చేస్తే డిఫెండ్ చేసుకుంటూ మీరు యాక్సెప్ట్ గూడా చెయ్యక్కర్లేదు. బట్ యాక్సెప్ట్ చేసేదాకా డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా ఇంతవరకు జరిగిన వాటిల్లో అదేమీ లేదనమాట. డైరెక్ట్ నామినేట్ అంటే యూ హ్యావ్ టు గెట్ నామినేటెడ్ అంతే అనమాట. అందు గురించి వీళ్ళు డిఫెండింగ్ సరిగ్గా లేదేమో అనిపిస్తోందనమాట. నెక్స్ట్ ఇక్కడేమో సీత ఇంక మళ్ళీ ఇదే గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇస్తే మళ్ళీ నాగమణికంఠని అవాయిడ్ చేద్దాం. అది ఎక్కడికెళ్తోందో తెలీదు. బయటన అందరూ ఇలా విష్ణు గూడా ఈసారి అంటే విష్ణుకి గూడా పాయింట్ కనెక్ట్ అవుతుందనమాట. నైని జరిగినప్పుడనమాట. అంతే ఇక్కడ ఇలా జరిగింది కదా! మన గురించి తప్పుగా అనుకుంటున్నాడు. తను ఇలా చేస్తున్నాడు కాబట్టి ఇలా ఎళ్ళిందేమో ఇదని చెప్పి అసలు వీళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే వచ్చిన వాళ్ళు లోపలే చెప్పింది ఇలాగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ హింట్ తీసుకొని ఇలాగ మన గేమ్ చేంజ్ చేసుకుందాం. గేమ్ చేంజ్ అంటే నా ఉద్దేశం మొత్తం ప్యాటర్న్ అంతా మార్చేసుకొని లేకపోతే అసలు వాళ్ళతో ఉండొద్దు, వీళ్ళతో ఉండాలి. మణికంఠతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. లేకపోతే నిఖిల్‌ని వదిలేయాలి ఇలా కాదండి. కొద్ది పాయింట్స్ తీసుకొని ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్నది వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే బావుంటుంది. బట్ స్టిల్ ఇవాళ చేసిన డిఫెండింగ్ అయితే అసలు పిచ్చెక్కిపోయిందనమాట. వింటుంటే చిరాకొచ్చింది. ఏంటి వీళ్ళు చేసేది, వీళ్ళు చేస్తుందేంటి, వీళ్ళు చెప్తుందేంటి అన్నట్టుగా అనిపించిందనమాట. నెక్స్ట్ మెహబూబ్ వచ్చారండి. మెహబూబ్ అయితే కొద్దిగా డిఫరెంట్‌గా చేసినట్టుగా అనిపించింది. బట్ పాయింట్స్ అయితే ఇంటర్ రిలేటెడ్‌గా అవే. బట్ స్టిల్ కొద్దిగా ఇంకా క్లియర్‌గా చెప్పుంటే బాగుండేది. సీత విషయంలో సీత నువ్వు వెల్కమింగ్‌గా లేరు. నేనొచ్చినప్పుడు లోపలికి మీ బిహేవియర్ ఇవన్నీ ఎలా ఉంటాయని తెలుసుకుందాం అనుకున్నా. బట్ మీరు కరెక్ట్‌గా లేరు అన్నట్టుగా చెప్తాడనమాట. ఇక్కడ సీత ఏమో నేను నా ఫ్రెండ్ ఎళ్ళిపోయిందన్న జోన్‌లో ఉన్నాను. అందు గురించి అని. కానీ మెహబూబ్ ఎప్పుడొచ్చారు? మెహబూబ్ థర్డ్ రౌండ్‌లోనే ఎప్పుడో వచ్చారు. అప్పటికి ఫ్రెండ్ ఎళ్ళిపోవడం, వైల్డ్ కార్డ్స్ వస్తారనడం, ఇద్దరు వైల్డ్ కార్డ్స్ నలుగురు వైల్డ్ కార్డ్స్ వచ్చినా గూడా తనేమో వెల్కమింగ్ లేదా అన్నదానికి ఆ పాయింట్ ఏమో నేను నైనిక ఎళ్ళిపోవడం బాధలో ఉండిపోయాను కాబట్టి అందుంచే మీ దగ్గరికి రాలేదు. బట్ స్టిల్ వచ్చాను ఇది అన్నట్టుగా మాట్లాడగానే ఇక్కడ ఎంత డిఫెండింగ్ చేసుకున్నా గూడా వాళ్ళు చెప్పేది యాక్సెప్ట్ చేయకపోయినా గూడా అట్‌లీస్ట్ కొన్ని ఏంటంటారు దాన్ని సజెషన్స్ కింద తీసుకుంటే బావుండేది. వాళ్ళు చెప్పిన దానికి మనం డిఫెండింగ్ చేసుకోవాలన్నట్టుగా చేసుకున్నట్టుగానే ఉందండి. నెక్స్ట్ యష్మికి చెప్పారు. యష్మికి సేమ్ పాయింట్ మళ్ళీ. మీరు కొద్దిగా యారగెంట్‌గా కొద్దిగా ఎక్కువ ఓవర్ దీనిలాగా అనిపిస్తోంది. సో, అది తగ్గించుకోవాలని చెప్తే, నేను ఇంతే, నేను ఇలాగే మాట్లాడతాను, నేను అందరితోటి కలిసుంటాను, నా నైజం ఇంతే, నేను మణి ఏడ్చినప్పుడు కూడా నేనెళ్ళాను అని ఇంకా ఆ టాపిక్‌కి దగ్గరికెళ్లారు గానీ, కొత్తగా ఏమీ అనిపించలేదండి వాళ్ళు డిఫెండింగ్ దాంట్లో. అంటే పాయింట్స్ అలా ఉన్నా గూడా వీళ్ళు డిఫెండింగ్ ఆగాలనమాట. ఒకసారి 4 అప్పటికే 2, 3 పడినప్పుడు ఆగాల్సింది పోయి ఇంకా ఆ మూడ్‌లోనే వెళ్తున్నట్టు అనిపించిందనమాట. నెక్స్ట్ తేజ వచ్చారు. తేజ వచ్చి సీతకి చెప్పారు. సీతకైతే పాయింట్ వైస్ మాట్లాడుకుందాం అని చెప్పి ఫస్ట్ పాయింట్ అయితే చెప్పారనమాట. మీరు అనర్హులని మీరు అనుకున్నారు. అందుగురించే మీరందరూ కూర్చొని మాట్లాడుకొని ఫస్ట్ మణికంఠ, విష్ణుప్రియ అండ్ మీరు మీ ముగ్గురు పేర్లు తీసుకున్నారు. బట్ నబీల్‌తో మీరు కూర్చొని మాట్లాడినప్పుడు నేను నా పేరు తీసుకుంటాను. మళ్ళీ ఎందుకు అనవసరంగా మణికంఠ మీద ఏస్తే సింపతి వస్తుందేమో తనకి అన్నట్టుగా మాట్లాడారు. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత బిగ్ బాస్ అన్‌ఫిట్ ఎవరు అంటే, ఓహో! అన్‌ఫిట్ అన్న పదానికి నేను కాదు అన్‌ఫిట్ మణికంఠనే అన్‌ఫిట్ అని చెప్పి మణికంఠ పేరు తీసి అక్కడ తనని కావాలని తీసేసినట్టు అనిపించింది. మీరు గది లోపలేమో అన్‌ఫిట్ అని మీకు మీరు అనుకున్నారు. బట్ బయటకొచ్చేసరికి ఎందుకు అది ప్రొజెక్ట్ చేసుకోవడం, నేనేం అన్‌ఫిట్ కాదు, నేను మంచిదాన్ని, తను అన్‌ఫిట్ అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అది అస్సలు బాలేదు. అది కరెక్ట్ కాదని చెప్పాడనమాట.
అలాగా చేయకుండా మీకు ఇది ఉన్నప్పుడు మీరు అదే నామినేషన్‌లో ముందర అదే స్టాండ్ తీసుకోవాల్సింది. లేదంటే తర్వాతన్నా స్టాండ్ తీసుకున్నదే మీదే ఉండాల్సింది. సో, అటు ఇటు చేశారన్నది అనిపించిందన్నాడు. అలాగే నైనిక వీళ్ళందరితోటి మీరు చేసిన ఇలాగ ఫ్రెండ్‌షిప్ గాని, లేకపోతే దాని తర్వాత ఎళ్ళినప్పుడు ఏడవడం గాని ఇవన్నీ కరెక్ట్ కాదన్నట్టుగా చెప్పాడనమాట. ఇక్కడ సీత అయితే చెప్పడానికి ట్రై చేశారు. లేదు నా ఉద్దేశం ఇది. నేను అందరితోటి మాట్లాడాను. నా మాటలెవరు అంటే వాళ్ళు చెప్పిందే మణికంఠకి చేయమనే గ్రూప్ చెప్పిన తర్వాత అదే తీసుకున్నాను గానీ, వాళ్ళు 2 పేర్లు చెప్తే అక్కడ ఒకటి ఇక్కడ అనుకున్నాం గానీ, బట్ అందరూ వాళ్ళు చెప్పిందే చేశాను ఇది అన్నట్టుగా చెప్పింది గానీ, మనకి తెలుసండి తను మాట మార్చిందన్నట్టుగా చేశారనమాట. ఎక్కువ కూడా గేమ్స్ ఆడలేదని కూడా చెప్పాడు తేజ. సో, అది కూడా కన్సిడర్ చేయాల్సిందే. ఇంక నెక్స్ట్ ఏమో నాగమణికంఠకి వేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు యష్మి ఏమో యెస్, యెస్ అని చెప్పి వెనకాల నుంచి అనుకుందనమాట. అది ఆబ్వియస్‌గా నాగమణికంఠ కూడా చూసాడు అదంతా. అందరూ చూసారు. తను కూడా ఫీల్ అయ్యి ఉంటాడు. ఒకటే క్లాన్‌లో ఉంటే ఇలాంటివే చేసినప్పుడు నాకు గ్రడ్జ్ లేదు అని చెప్తున్నా గూడా తను ఎలాగైనా రావాలి నామినేషన్స్‌లోకి నేను పోయినా అది డైలాగ్ ఉంటుంది పోసాని కృష్ణమురళి గారిది అనుకుంటా. ఒరేయ్! నువ్వు హ్యాపీయేనారా? నువ్వు కాదు పక్క వాళ్ళు పోతే ఎంతైనా హ్యాపీగా ఫీల్ అవుతావు అన్నట్టు తను నామినేషన్‌లోకి వచ్చినడం గురించి కాదు. తిను రావట్లేదేమో అని టెన్షన్ పడిపోయింది. తను వేసిన వెంటనే క్లాప్స్ కొట్టి యెస్, యెస్ యూ ఆర్ కరెక్ట్ అనుకున్నట్టు ఫీల్ అయిందనమాట. సో, అదన్నీ మనం జనాలు చూస్తామండి. అదే నచ్చట్లేదు ఆమెలో. సో, ఇక్కడికొస్తే తేజ ఏమో నాగమణికంఠకి 2, 3 పాయింట్స్ చెప్పారు. నువ్వు ఏడుస్తావు. ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ చూస్తాం గానీ, ఫోర్త్ టైమ్ మాకు గూడా చిరాకొస్తుంది. అది తగ్గించుకోవాలంటే యెస్ నేను తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నా అని చెప్పాడు. అలాగే నువ్వు లోపల ఫుడ్డు సీతకి ఇవ్వాల్సింది నబీల్‌కి చెప్పావు. సీతకి కావాల్సితే ఇస్తాను. తన పేరొస్తే అని. బట్ లోపలికెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఎవరంటే సీత గాని, నబీల్ సీత పేరు ఎందుకు చెప్పలేదు అని అన్నారనమాట. అంటే సీత పేరు చెప్పడానికి అదేం లేదు. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నచ్చిన వాళ్ళల్లో విష్ణుప్రియ అండ్ నబీల్ ఉన్నారు. సో, ఆ పేర్లే తీసుకున్నాను అన్నట్టుగా చెప్తాడనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఎందుకు చెప్పలేదు? ఇక్కడేంటంటే టేస్టీ తేజ తన పాయింట్ కరెక్ట్ అని చెప్పడానికి తిన్ని పుల్ చేద్దామని ట్రై చేసినట్టు అనిపించిందండి. నీకు తన బెస్ట్ ఫ్రెండ్ కాదా? బెస్ట్ ఫ్రెండ్ కాదా? అని చెప్పి తనేం చెప్తాడంటే, నా మనసు విరిగిపోయింది. ఇంక బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతుంది? తన ఫ్రెండ్ జోన్‌లో ఉంది ఇంతకుముందు. బట్ బెస్ట్ ఫ్రెండ్ ఎలా లేదు పప్పీస్ టాస్క్‌కి దీనికి ఎంత 2 అవర్స్‌లోనే పోయిందా? అంటే, అవును నాకు నిజంగానే తగ్గింది అని చెప్పాడనమాట. బట్ మేబీ వీళ్ళు ఎలా తీసుకుంటారో నెక్స్ట్ ఎపిసోడ్‌లో వాటిల్లో చూడాలి. ప్రస్తుతానికైతే గనక సీతకైతే తను నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కాదు అన్నట్టుగానే చెప్పాడు. అట్ ద సేమ్ టైమ్ మీరు సి కన్ఫెషన్ రూమ్‌కెళ్ళినప్పుడు మీకొచ్చిన ఫుడ్ మీకు రాలేదని ఎందుకు బాధపడ్డామో తనెవరు మన యష్మికి ఇవ్వకపోవడం గూడా అది నచ్చలేదు. ఇచ్చుంటే బావుండేదనిపించిందన్నాడు. ఎందుకు ఇవ్వలేదంటే, నేను అప్పటికే ఇద్దరిని అడిగాను. ఇద్దరు అడిగితే ఇద్దరు వద్దన్నారు. బట్ అమ్మ సెంటిమెంట్‌కి పడ్డాను. అదీ కాక ఫస్ట్ వీక్‌లోనే తను నాన్నకి అంత అటాచ్ కాదు అని చెప్పి తనే చెప్పిందన్న మాట లైవ్‌లో ఉందండి. ఎపిసోడ్‌లో కట్ చేశారు. సో, అందుంచే యష్మికి ఇవ్వలేదు. నేను పృథ్వీకి అందుంచే ఇచ్చానంటే, ఇక్కడ గూడా కొద్దిగా అదేంటది అలా ఇచ్చుంటే బావుండు అని అంటున్నాడు గానీ టేస్టీ తేజ. అది అంటే నామినేషన్‌కి దానికి ఇచ్చుంటే బావుండేదంటే ఎలాగైనా ఏవైనా అనుకోవచ్చండి. మీరు కప్ తీసుకొనెళ్ళి ఇచ్చుంటే బావుండని మనం అనుకుని వేయడం కరెక్ట్ కాదు. అంటే నామినేషన్‌కి ఆ పాయింట్ తప్పనిపించింది. ఓన్లీ ఒకటే ఏంటంటే నువ్వు ఎక్కువ ఏడుస్తావు, ఎక్కువ చేంజ్ చేసుకో, అది నచ్చట్లేదు జనాలకి అన్నది చెప్పడం అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్. బట్ సెకండ్ పెట్టిన పాయింట్‌లో సెకండ్‌దా, థర్డ్‌ది అది ఇన్‌వాలిడ్‌లా అనిపించాయి. బట్ ఓకే. ఆయన పాయింట్స్ అయితే క్లియర్‌గా మొహం మీద చెప్పాడనమాట. పాయింట్ టు పాయింట్. సో, ఇలాగైతే జరిగాయండి నామినేషన్స్. ఈ పాటికైతే అసలు యాక్చువల్‌గా లైవ్‌లో అయితే అయిపోయాయి. ఈరోజే మొత్తం అవ్వగొట్టేయాల్సిందే. ఇంకేం పాయింట్స్ ఏం లేవు. ఇదొక్కటే ఓన్లీ మణికంఠ మీదే యష్మికి, విష్ణుకి వీళ్ళకే జరిగాయనమాట. సేమ్ అదే వస్తుంది రేపు రిపీటెడ్‌గా. బట్ చేసుంటే బావుండేదనమాట. సో, ఇలాగైతే జరిగాయండి నామినేషన్స్. మాకు రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. రివ్యూ నచ్చకపోతే గనక థమ్స్ డౌన్ ఇవ్వండి. కామెంట్స్ చేయండి. మేము తెలుసుకుంటాం. అలాగే మాకు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి రివ్యూతో వస్తాం. బాయ్.